నమస్కారం గురుగారు. నమస్తే అమ్మ. మహాభారతంలో కర్ణుడు అందరికీ తెలిసిన వ్యక్తి. సో ఆ కర్ణుడు మంచివాడా చెడ్డవాడా మహాభారతంలో చూసుకుంటే మనం ఎలా వర్ణిస్తారు? ఈ రోజులలో ఏమవుతుంది అంటే కర్ణుడు మంచివాడు, రావణాసురుడు మంచివాడు, దుర్యోధనుడు మంచివాడు, వీళ్ళందరూ మంచివాళ్ళే. ఎవరైతే పూర్వం వాళ్ళు పెద్దవాళ్ళు చెడ్డవాళ్ళని చెప్పారో, పురాణాలలో చెడ్డవాళ్ళుగా వర్ణించారో వాళ్ళందరినీ మంచివాళ్ళని చెప్పే సంప్రదాయం ఒకటి తయారైంది. ఎందుకు ఆ సంప్రదాయం వచ్చిందంటే మన వే ఆఫ్ థింకింగ్, ఆలోచన సరణి మారింది. మనం ఆలోచన చేసే విధానము ఈ పద్ధతి ప్రకారం మనం ఆలోచన చేయాలి అని ఒక దారి ఏదైతే ఏర్పడి ఉన్నదో ఆ దారి మారింది. మనం ఇంకో దారిలో ఆలోచన చేయటం మొదలు పెడుతున్నాం. అందువల్ల ఇది వస్తున్నది. ఇప్పుడు దేవుడు ఉన్నాడా లేడా అని అడుగుతాడు. ఈ ప్రశ్న ఎక్కడి నుంచి రావాలా? ముందు నేనున్నానా లేదా అని నీ దగ్గర నుంచి నువ్వు ఇక్కడి నుంచి దేవుడి కోసం వెతుకుతూ మొదలు పెట్టాలి. బయలుదేరవలసింది ఇక్కడి నుంచి, అంతేగాని అక్కడి నుంచి నువ్వు ప్రశ్న వేస్తున్నావు దేవుడు ఉన్నాడా లేడా అని. వాడిని గురించి కాదు ప్రశ్న. అర్థమైందే నేను చెప్పేది? నువ్వు వేయవలసిన ప్రశ్న ఎక్కడి నుంచి, నీ దగ్గర నుంచి నువ్వు దేవుడి దగ్గరికి పోవాలి. నువ్వు మొదలు పెట్టాలి ఇక్కడి నుంచి అడుగేయటం. నువ్వు ఇది వదిలేసి దేవుడు ఉన్నాడా లేడా అని అక్కడి నుంచి మొదలు పెడుతున్నావు ప్రశ్న. అసలు నేనున్నానా లేదా, నేనంటే ఏమిటి, తనకు తానుగా అడగాల్సుకోవాల్సి. ఇప్పుడు మనకు ఎదుటి వ్యక్తి కనపడ్డప్పుడు ఆయన ఎవరండి అని అడుగుతాం. నేనెవరండి అని ఎప్పుడన్నా అనుకున్నామా? అనుకో. ఆయన ఎవరండి, ఆయన ఎవరండి, ఆయన ఎవరండి అంటారు. ఆయన ఎవరైతే నీకెందుకు, నువ్వెవరివో నువ్వు తెలుసుకున్నావా ముందు? మనకు తెలియదు. ఈ ప్రశ్న మనకు రానే రాదు అసలు. కాబట్టి మొదలు పెట్టవలసింది ఇక్కడి నుంచి, ఇది పోయి అక్కడి నుంచి అడుగుతున్నాం. అట్లనే ఆలోచన సరణి, ఏదైతే ఆలోచన చేసే సరళి ఉన్నదో దాన్ని మనము మర్చిపోయినా వేరే పద్ధతి ప్రకారం ఇంకొక విధంగా ఆలోచన చేయటం వల్ల ఇటువంటివన్నీ వస్తున్నాయి. దుష్టచతుష్టయం అని నలుగురిని దుర్మార్గులుగా చెప్పారు మహాభారతంలో. దుష్టచతుష్టయము దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు, శకుని. దుష్టచతుష్టయం ఈ నలుగురి యొక్క సమూహము. ఈ నలుగురు దుష్టులని చెప్పారు భారతంలో పండితులు, పెద్దలు. కాబట్టి కర్ణుడిని మంచివాడని ఎట్లా అంటాము? కర్ణుడు ఒక్క మంచి పని కూడా చేయలేదు జీవితంలో. కాబట్టి ఏ రకంగా కర్ణుడిని మంచివాడందాము? ఇప్పుడు మొట్టమొదట గురుకులంలో పిల్లలందరూ చదువుతున్నారు. అక్కడ కుమార అస్త్ర విద్యా ప్రదర్శనము అని పేరు. ఒక రాజు స్కూలు పెట్టాడు. ఆ స్కూల్లో పిల్లలు చదువుతున్నారు, రాజుల పిల్లలు చదువుతున్నారు, అందరు పిల్లలు చదువుతున్నారు. ఒకసారి ఆ రాజు ఏం చేశాడు, మా పిల్లలు ఎంతవరకు చదువుకున్నారో వాళ్ళని పరీక్ష చేయాలి అని ఒక సభ ఏర్పాటు చేశాడు. దాంట్లో ఇతరుల పిల్లలు కూడా ఉన్నారు. అట్లా కుమార అస్త్ర విద్యా ప్రదర్శనము, రాజకుమారుల అస్త్ర విద్యా ప్రదర్శనము చూసేదానికి రాజులు పెట్టుకున్నారు. అది దాంట్లోకి కర్ణుడు పోయి నేను కూడా నా విద్య ప్రదర్శిస్తానన్నాడు. నీ కోసం కాదు, అది వాళ్ళ పిల్లల కోసం పెట్టారు. నువ్వు అక్కడికి పోయి నేను ప్రదర్శిస్తానడం తప్పు. అప్పుడేమన్నాడు కర్ణుడు, ఎవరికైతే క్షాత్రం ఉన్నదో వాడు క్షత్రియుడు. నేను క్షత్రియుణ్ణి కాకపోయినా ఎవడైతే బలవంతుడో, ఎవడైతే క్షాత్రం ఉన్నదో, పౌరుషం ఉన్నదో వాడు క్షత్రియుడు అని చెప్పాడు. సరే, మంచిదే. అప్పటికి దుర్యోధనుడు అంగరాజ్యాన్ని ఇచ్చాడు ఆయనకు. ఇచ్చి క్షత్రియుడిగా రాజ్యం ఉన్న రాజుగా చేశాడు. అయితే దుర్యోధనుడికి ఎక్కడ అంగరాజ్యం ఇచ్చే పవర్ ఉన్నది? వాళ్ళ నాయన బతికున్నాడు కదా, ధృతరాష్ట్రుడు, ఆయన కదా చక్రవర్తి, ప్రభువు ఆయన కదా. దుర్యోధనుడు ప్రభువే కాదు. ఈయన ఎట్లా ఇచ్చాడు, వాడు ఎట్లా తీసుకున్నాడు? అవునా కాదా? దుర్యోధనుడు అసలు రాజే కాదు అక్కడ. ఆయనకి ఏం అధికారం ఉన్నది ఇచ్చేదానికి? కానీ ఇచ్చి ఆయన ఈయనని చేశాడు. ఈయన తీసుకున్నాడు, సరే అని అన్నాడు, ఏదో మాట నెగ్గింది, అయిపోయింది. అయితే ఇదే కర్ణుడు మత్స్యయంత్రాన్ని కొట్టినప్పుడు ఒక బ్రాహ్మడికి నీ కూతురుని ఎట్లా ఇస్తావు? బ్రాహ్మణ వేషంతో ఉన్నారు అప్పుడు పాండవులు. మత్స్యయంత్రాన్ని కొట్టినప్పుడు ఈయన కొట్టాడు, అర్జునుడు కొట్టినప్పుడు మత్స్యయంత్రాన్ని కొట్టిన వాడికి కూతురునిచ్చి పెళ్లి చేయాలి కదా. ఒక బ్రాహ్మడికి నీ కూతుర్ని ఎట్లా ఇస్తావని కర్ణుడు అక్కడ యుద్ధానికి తయారైనాడు. యుద్ధం చేశారు. ఆ యుద్ధంలో కర్ణుడు ఓడిపోయినాడు. మరి ఇక్కడ క్షాత్రం ఉన్నవాడు వీరుడని నువ్వు అనవచ్చుగా, క్షత్రియుడని. ఇక్కడ ఒక బ్రాహ్మణ అన్న మాట ఎందుకు తెచ్చావు?
కులాలు మతాలు ఉండకూడదన్న వాడివి ఇక్కడికి వచ్చేటప్పటికి మళ్ళీ కులం సంగతి ఎందుకు ఎత్తావు అంటే కర్ణుడు ఏ ఎండకు ఆ గొడుగు పట్టేవాడు. ఓకే, అర్థమైందా? కాబట్టి వీడిని మంచివాడన వలన చెడ్డవాడన వలన ఏ రకంగా కర్ణుడు మంచివాడైనాడు, ఇది ఒక ఉదాహరణ. ఇట్లాంటి అనేక ఉదాహరణలు. కర్ణుడు 6-7 యుద్ధములు చేశాడు, ఏ యుద్ధములో కూడా గెలవలేదు కర్ణుడు ఎట్లా వీరుడైనాడు కర్ణుడు? ఒకసారి కర్ణుడు స్వయంగా దుర్యోధనుడితో చెప్తాడు, ఆయన అర్జునుడున్నాడు, అర్జునుడిని ఎందుకు ఓడించలేకపోతున్నావు అన్నాడు. అప్పుడు కర్ణుడు అన్నాడు, ఆయన దగ్గర దివ్యాస్త్రాలు ఉన్నాయండి, ఆయన దగ్గర ఉండే ధనస్సే అగ్నిహోత్రుడిచ్చినవి, దేవతలందరూ ఆయనకు సహాయంగా ఉన్నాడు, సాక్షాత్తు కృష్ణుడు ఆయన సహాయంగా ఉన్నాడు, నా దగ్గర ఉండేవి మానవ నిర్మితమైన అస్త్రాలు బాణాలు, ఆయన ధనస్సే దివ్యమైన గాంధీవం, నేను ఎట్లా ఓడించగలనన్నాడు కర్ణుడే. కర్ణుడికి ఉన్న శాపాలన్నీ ఎన్ని. తర్వాత ద్రౌపదిని ముందు ఈమె బంధకి కులట దాసీది అన్నవాడు మొట్టమొదట కర్ణుడే, ఆ తరువాత కౌరవులు అంటే అన్నారేమో కానీ మొదట అన్నవాడు కర్ణుడే సభలో. అక్కడ వికర్ణుడు ఒక ప్రశ్న అడిగాడు, ఆమె ప్రశ్నకు సమాధానం చెప్పండి, ధర్మరాజు ముందు ఆమెను ఓడి తర్వాత తను ఓడిపోయినాడా, తను ఓడిపోయిన తర్వాత ఆమెను పణంగా పెట్టాడా, ఇది ఆమె అడుగుతున్నది, దానికి సమాధానం చెప్పమని. సమాధానం చెప్పవలసిన వాళ్ళు ఎవరు? వాడు అడిగాడు, అడిగితే సమాధానం చెప్పవలసింది ఎవరు? కర్ణుడా? అప్పుడు కర్ణుడు సమాధానం చెప్పకపోగా కర్ణుడు ఏమన్నాడంటే, నువ్వు చిన్నవాడివి, ధర్మ నిర్ణయమును చెయ్యటం నీ వల్ల కాదది, విదురుడు భీష్ముడు ద్రోణుడు మొదలైన వాళ్లే మౌనంగా ఉన్నారు చెప్పలేక, నువ్వు నోరు మూసుకొని కూర్చోమని వాడిని కూర్చోబెడతాడు. ఈ అధికారం ఎవరిచ్చారు కర్ణుడికి? ఇక్కడ రాజసభలో ఒకడిని కూర్చోబెట్టే అధికారం కర్ణుడికి ఎక్కడిది? లేదు కదా, రాజు కాదు కదా, చెప్పవలసింది రాజు కదా, లేదు వయోవృద్ధులైన పెద్దలు చెప్పాలి కదా. ఈ మాట అనటం కర్ణుడికి ఏం సంబంధం అక్కడ? వాడి నోరు మోయించాడు కర్ణుడు, వాడు కూర్చున్నాడు అనుకోండి. ఇట్లా అసంబద్ధమైన పనులన్నీ కర్ణుడు చేశాడు. కర్ణుడు గొప్ప దానపరుడు. ఏమి దానం చేశాడు కర్ణుడు చెప్పండి? కర్ణుడు జీవితంలో చేసిన దానం ఏంటి? కవచకుండలాలు, అంతేనా? కవచకుండలాలు దానం ఇచ్చాడా, వ్యాపారం చేశాడా? అది ఇచ్చి ఇంకోటి తీసుకున్నాడా ఆయన దగ్గర నుంచి? అది దానం అవుతుందా? అవ్వదు. పోనీ ఇచ్చేటప్పుడు ఇయ్యకు మల్లదే, నాకవిభుండు వచ్చెడిని దొంగబాపడై, బ్రాహ్మడి మాదిరిగా నాకవిభుడు అంటే గురుగారు, ఇంద్రుడు వస్తాడు బ్రాహ్మణ వేషంతో, కవచకుండలాలు ఇవ్వవద్దు అని చెప్తాడు సూర్యుడు. చెప్తే ఇది నా పట్టుదల, నా దీక్ష, నా వ్రతము, నేను ఇచ్చేదేనని ఇస్తాడు. దీనివల్ల నష్టం ఎవరికి కలిగింది? ఆ కవచకుండలాలు నువ్వేదో అర్జునుడిని గెలుస్తావని కదా రాజు యుద్ధంలోకి దిగింది దుర్యోధనుడు. ఇప్పుడు నష్టం దుర్యోధనుడికేనా? నువ్వు ఇవి బారేయటం వల్ల నువ్వు చస్తావు. అయితే కర్ణుడు ఆలోచన లేకుండా దానం ఇచ్చాడా? ఇస్తూ సూర్యుడు ఏం చెప్పాడు, ఆయన దగ్గర శక్తి అని ఒకటి ఉన్నది, దాన్ని నువ్వు తీసుకో, దాంతో 100 మందిని చంపవచ్చు, అది మళ్ళా నీ దగ్గరికి వస్తుంది చంపిన తర్వాత అని చెప్పాడు. చెప్తే సరేనని కర్ణుడు ఆలోచన చేశాడు. కవచకుండలాలు నా దగ్గర ఉంటే ఎన్ని యుద్ధాలలో ఓడిపోయినా, ఈ యుద్ధంలో కూడా ఓడిపోతాం, ఓడిపోయి బానిస మాదిరిగా బతికేదానికంటే చావటం మేలు, ఇవి ఉంచుకొని బతుకుతాను అంతే, గెలవలేను, అట్లాంటప్పుడు ఇవి ఉండేం లాభము, ఆ అస్త్రం తీసుకోవటం మేలు అనుకొని ఆ అస్త్రాన్ని తీసుకున్నాడు. ఆ అస్త్రాన్ని తీసుకున్నప్పుడు కూడా సూర్యుడు చెప్పిన మాటలు వేరు, ఆ అస్త్రాన్ని ఇచ్చేటప్పుడు ఇంద్రుడు చెప్పిన మాటలు వేరు. ఇంద్రుడు ఏమన్నాడు, ఇది ఒక్కడిని మాత్రమే చంపి మళ్ళా నా దగ్గరికి వస్తుంది అన్నాడు. నీ దగ్గరికి రాదు, మళ్ళీ నా దగ్గరికి వస్తుంది. అది కూడా నువ్వు ఎవరిని చంపుదామనుకుంటున్నావో వాడు భగవంతుడైన కృష్ణుడి రక్షణలో ఉన్నాడు, వేద విధులైన బ్రాహ్మణ రక్షణలో ఉన్నాడు, వాడిని ఈ అస్త్రం ఏమీ చేయలేదని చెప్పాడు. ఆయన అది ఇవ్వమని చెప్పి అది తీసుకున్నాడు, దాన్ని ఘటోద్గజుడి మీద ప్రయోగించాడు, అది వేరే విషయం. కాబట్టి ఇది ఒకటి తీసుకొని ఒకటి ఇవ్వటం దానమవుతుందా, వ్యాపారం అవుతుందా? వ్యాపారమే. కర్ణుడు ఆలోచన చేశాడు కదా ఇదంతా. కర్ణుడు ఎక్కడా గెలవలేదు కదా. ఏమి కర్ణుడి గొప్పతనము?
యుద్ధం వచ్చింది, యుద్ధానికి తపక అందరినీ కలుపుకొని పోవాలి. చేతనైన వాడిని చేతగాని వాడిని మొత్తాన్ని గుంపుగా తీసుకొని పోవాలి యుద్ధానికి. అప్పుడేం చేశాడు, సభలో దుర్యోధనుడు ద్రోణుల వారిని ప్రార్థించాడు, స్వామి మీరు నా పక్షంలో ఉండి నన్ను గెలిపించండి అని. అప్పుడు కర్ణుడు ఏమంటాడు, నువ్వు ఎందుకయ్యా నీ అనుంగు చెలి కర్ణుండు సత్యనే, నీ అనుగు చెలికాడు కర్ణుడు చచ్చిపోయినాడు అనుకుంటున్నావా? ఇంత బేలాయి ఇంత దీనుడు అయి ఒక బ్రాహ్మణ్ణి ఆశ్రయిస్తున్నావు, నన్ను గెలిపించండి అని అన్నాడు కర్ణుడు. ఆయన ఒక సాధారణమైన బ్రాహ్మణ, గొప్ప తపస్వి, ద్రోణుల వారు. మీ అందరికీ అస్త్రవిద్యా గురువు, అస్త్రవిద్యలో ఆరితేరినవాడు, విలువిద్య నేర్పినవాడు. ఆయన ఒక సామాన్య మానవుడా, నువ్వు ఎందుకు బేలవై ఒక బ్రాహ్మణ్ణి ఆశ్రయిస్తావు అన్నాడు. ఆయన దగ్గర ఎంత క్షాత్రం ఉన్నది, ఆయన ఎంత గొప్పవాడు. నువ్వు ఈ మాటలు మాట్లాడేటప్పటికి అశ్వత్థామకు కోపం వచ్చింది. మా నాయన్ను నువ్వు సాధారణమైన బ్రాహ్మడివి, ఆయన ఎందుకు ఆశ్రయిస్తావని అంటావా? కాబట్టి నువ్వు ఉన్నంత వరకు నేను యుద్ధంలోకి రానన్నాడు వాడు. అయిపోయి అక్కడ భేదం కలిగే. అందరినీ కూడగట్టుకొని పోయే ప్రయత్నం రాజు చేస్తుంటే దాన్ని చెడగొట్టే ప్రయత్నం నువ్వు చేశావు. కాబట్టి కర్ణుడు చేసిన మంచి పని ఏంటి? ఇది. కృష్ణుడు పెద్ద రాజకీయవేత్త, పెద్ద డిప్లొమాట్, ఒక డిప్లొమసీ చేశాడు. ఏంటంటే అవతలి పక్షములో దుర్యోధనుడు కర్ణుడు ముఖ్యమైన వాళ్ళు, వాళ్ళల్లో ఒకడిని పక్కకు పిలుచుకొని పోయి మాట్లాడాడు రాయబారం అయిపోయిన తర్వాత. కృష్ణుడు ఆ గ్రూపులో నుంచి భేదం కలిగించాడు, ఒకడిని పక్కకు తీసుకొని పోయినాడు. ఎంత గొప్ప విషయమో చూడండి. రహస్యంగా పక్కకు తీసుకొని పోయి అక్కడ మాట్లాడాడు. ఏం మాట్లాడాడు? నువ్వు కుంతిపుత్రుడు అని చెప్పి ఒక మమతా బీజాన్ని ఆయన మనస్సులో నాటాడు. బలహీనమైపోయింది కథ అంతా. సరే, ఈ రకంగా ఏదైతేనేమి కర్ణుడు చేసినవన్నీ మంచి పనులు ఒక్కటి కూడా లేదు. దుర్యోధనుడు గాంగ ఏం మంచి చేశాడు? వదిన కానీ మగవాని తనంబులు చూపుటలు, వదిన దగ్గరన నువ్వు తొడ చూపించి మగవాడితనం చూపించటం ఎంత అన్యాయం అది. ఒక భారతదేశ స్త్రీని, భారత నారిని సభలో బట్టలిప్పి అవమానపరుస్తారా? దీనికి కర్ణుడు సహాయం చేయలేదా? దుష్టచతుష్టయంలో ఒకడు కాదా? ప్రతి పనికి కర్ణుడి ఆమోదంతోనే జరిగింది కదా. ఇది స్నేహితుడు అనుకోండి. స్నేహితుడైతే ఏం చేయాలి? నువ్వు తప్పు చేస్తున్నావు, ఈ పని నువ్వు చెయ్యకూడదు, దీన్ని మానమని చెప్పాలా వద్దా? ఎప్పుడన్నా చెప్పాడా కర్ణుడు? ఎప్పుడూ చెప్పలే. దానికి సహకరించాడు చెయ్యమని కర్ణుడు. అట్లా స్నేహిత ధర్మము నెరవేర్చలేదు. పోనీ నువ్వు రాజుకు సేవకుడివి అనుకుందాం, ఆయన ఉప్పు పులుసు తిన్నావు, మరి అయినప్పుడు కవచకుండలాలు ఇవ్వటం నా ధర్మం, ఇది నేను దానపరుణ్ణి, నేను ఇవ్వవలసిందేనని ఇవ్వటం ఎందుకు? మరి అది కూడా ఆయన ఇక్కడికి వచ్చేటప్పటికి నీ సొంత విషయము, అక్కడికి వచ్చేటప్పటికి నువ్వు ఇటువంటి చెడుబాటు పనులు చేస్తేవి. కాబట్టి ఏ రకంగా చూసినా కర్ణుడు మంచివాడు కాదు. కర్ణుడు ధర్మాత్ముడా? ఎక్కడ ధర్మాత్ముడు? అభిమన్యుణ్ణి చంపినప్పుడు ఏమైంది ఆ ధర్మము? అదే కదా అర్జునుడు అక్కడ అడిగింది, కృష్ణుడు అడిగింది. అభిమన్యుణ్ణి చంపినప్పుడు ఏమైంది? మీరందరూ తలా ఒక పక్క చుట్టుముట్టి చంపారే, అంత ధర్మపరుడివా? పోనీ నాగాస్త్రము మళ్ళా కర్ణుడి దగ్గరికి వచ్చింది. ఇందాక నువ్వు ప్రయోగించినప్పుడు రథాన్ని కృష్ణుడు కిందికి నొక్కాడు, అందువల్ల గుర్రాలు మోకాళ్ళ మీద కూర్చున్నాయి, నేను చంపలేకపోయినాను, కాబట్టి నన్ను మళ్ళా ప్రయోగించు ఈసారి అన్నాడు. కర్ణుడు ఎంగిలి బాణం వేయడు అన్నాడు. అంటే ఒకసారి ఉపయోగిస్తే అది పని జరగకపోతే మళ్ళా అస్త్రాలు ప్రయోగించరు, అది యుద్ధ నియమం. అందువల్ల వేసిన బాణాన్ని మళ్ళా వేయను పొమ్మన్నాడు కర్ణుడు. అంత ధర్మాత్ముడు అయితే నువ్వు చేసిన ధర్మకార్యాలేంటి? నీ దగ్గరికి వచ్చేటప్పటికి ధర్మాలు వల్లిస్తావు, ఇతరుల దగ్గరికి వచ్చేటప్పటికి అధర్మం. కాబట్టి కర్ణుడిని దుష్ట చతుష్టయములో చేర్చారు. కర్ణుడు దుష్టుడే, మంచివాడన్న భావన ఎక్కడా లేదు భారతం. థ్యాంక్ యూ.